క్రిస్మస్ అనేది స్తుతి ఆరాధన చేయకుండా క్రిస్మస్గా పిలువబడదు. నువ్వు మొదటిగా దేవుని ఆరాధించే వ్యక్తిగా ఉండాలని కోరుతున్నాను. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరు బాగున్నారా? మనకు క్రైస్తవులకంటూ గుర్తింపు ఉన్న ఒకే ఒక ఏకైక సెలబ్రేషన్ ఫెస్టివల్ ఏదంటే క్రిస్మస్. కనుక యేసుక్రీస్తు యొక్క జన్మం ఎంత గొప్పదంటే కొన్ని దేశాల్లో 2 నెలల క్రితమే ప్రారంభించేశారు. కొన్ని దేశాల్లో 1 నెల క్రితమే యేసుక్రీస్తు యొక్క జన్మాన్ని సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు యొక్క జన్మం మనకు తెలియపరిచే అద్భుతమైన సత్యాలు యేసుక్రీస్తు యొక్క జన్మముతో ముడివేయబడి ఉంది. అవన్నిటినీ మనం గ్రహించకుండా చదవకుండా బయటికి మనం ఎంత అడావుడి చేసినా ఫెస్టివల్ అనుకొని మనము ఆర్భాటం చేసినా అది మీనింగ్లెస్, అర్థం లేని క్రిస్మస్ అయిపోతుంది. అందుకొరకే ఈ యొక్క 5 నిమిషాల వాక్య ధ్యానంలో యేసు యొక్క జన్మాన్ని పురస్కరించుకొని రాయబడిన సందేశాలను అలాగే సంభవాల్ని వివరించాలని ఆత్మతో ప్రేరేపించబడుతున్నాను. మనము ఈ క్రిస్మస్ యేసు యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని రాయబడిన ఒక్క సందేశం ఏంటంటే సాంగ్స్, పాటలు పాడుట. హల్లెలూయా. ఈ యొక్క యేసుక్రీస్తు యొక్క జన్మాన్ని మనము లోతుగా అధ్యయనం చేస్తే ఎక్కడ పడితే అక్కడ పాటల, కీర్తనల సౌండ్ మనకు స్పష్టంగా కనపడుతుంది. లూకా సువార్త 1వ అధ్యాయం 46 నుండి 55 వచనాలు చదివితే మరియా పాడిన పాటల గురించి అక్కడ రాయబడి ఉంది. తర్వాత లూకా సువార్త 1వ అధ్యాయం 67 నుండి 79 వచనాలు చదివితే జకరియా వారి కుటుంబం దంపతులు పాడిన పాట గురించి రాయబడి ఉంది. లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనం చదివితే దూతల యొక్క సమూహం యేసుక్రీస్తును కొనియాడినట్టుగా స్తుతించినట్టుగా మనకు కనపడుతున్నాయి. తర్వాత యేసుక్రీస్తు యొక్క రాక కొరకు ఎదురు చూసిన సిమియోను అనే వ్యక్తి కూడా పాటలతో మారుమొరిగినట్టుగా లూకా సువార్త 2వ అధ్యాయం 29 నుండి 32 వచనాల్లో మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ భూ సంబంధమైన వారు కనపడుతున్నారు, తర్వాత పరసంబంధమైన వారు కూడా కనపడుతున్నారు. భూ సంబంధమైన వారిలో మరియా, జకరియా, ఎలిజబెత్, తర్వాత సీమోన్, వీళ్ళందరూ భూ సంబంధమైన వారు. అయితే పరసంబంధమైన వారు దూతలు కూడా పాటలు పాడుతున్నట్టుగా మనకు కనబడుతుంది. అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్పడానికి వస్తున్నాడంటే, నువ్వు ఒకవేళ భూ సంబంధమైన వారైనా పరసంబంధమైన వారైనా దేవుని స్తుతించాలి. హల్లెలూయా. ఎప్పుడల్లా మనం దేవునికి మొక్కుతున్నామో, ఎప్పుడల్లా దేవుని కీర్తిస్తున్నామో, స్తుతిస్తున్నామో, అప్పుడు ప్రభువా, మేము సృష్టి మాత్రమే, మాలో ఎంత గొప్పతనం ఉన్నా, ఎంత మంచితనం ఉన్నా, ఎంత జ్ఞానం కలిగిన వారైనా, మేము కేవలం మనుషులు మాత్రమే, మేము సృష్టి మాత్రమే, నీవు సృష్టికర్త ప్రభా అని మనం చాటి చెప్తున్నా. ఈరోజు నేను ఆరాధిస్తున్నానంటే ఆరాధికుడు ఎవడంటే దేవుని బిడ్డలారా, యాజకుడు, దేవుని సేవించేవాడు. నేను ఆరాధికుడుగా ఉన్నానండి, యాజకుడుగా ఉన్నానంటే దానికి కారణం ఏంటంటే ఆరాధ్య దైవముగా, ఆరాధనకి, స్తుతికి, మన స్తోత్రాలు స్తుతులకు అరుగుడుగా యేసు ఉన్నాడు కాబట్టి, ఆయన పూజించేవాడు ఉన్నాడు కాబట్టి నేను దేవునికి పూజలు చేయగలుగుతున్నాను. ఇంత గొప్ప ప్రివిలేజ్ను దేవుడు నాకు కలుగజేశాడు. దాన్ని బట్టి మనం దేవునికి ఎంతో కృతజ్ఞతలమై ఉన్నాం. దేవుని ఎంతో మనం మహిమపరచాలి. ఫాదర్ బెర్క్మన్స్ గారు చెప్తారు, రోజుకు 10 పాటలు పాడితేనంట
పాపం మనకు దూరంగా ఉంటుందంట. మీరు పాటలు పాడుతూ స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండాలి. దేవుని బిడ్డలారా, ఒక పాటలు పాడేవాడు దేనికి సాదృశ్యంగా ఉన్నాడు, దేన్ని రిఫ్లెక్ట్ చేస్తున్నాడంటే నంబర్ 1 ఆయన ఆత్మపూర్ణుడు అని మనకు అర్థమవుతుంది. దేవుని నామానికి స్తోత్రం. మీరు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చదివితే ఆత్మపూర్ణులకు ఉన్న గుర్తు ఏంటంటే వాళ్ళు పాటలు పాడుతారు, ప్రభువును గణపరుస్తారు. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. నంబర్ 2 పాటలు పాడేవారు దేనికి గుర్తుగా ఉన్నారంటే స్తుతియాగం అర్పించువాడు ప్రభువును మహిమపరుచున్నాడు, మహిమపరుచున్న వ్యక్తి అన్నమాట. కీర్తన 50:23లో రాయబడి ఉంది. అలాగే జీవఫలం అర్పించదామని ఎబ్రీ పత్రిక 13:15లో రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, ఆరాధించేవాడు స్తుతించేవాడు సజీవుడు అని మనకు అర్థమవుతున్నాయి. అతనిలో యేసుక్రీస్తు జీవవంతుని అర్థం. దేవుని బిడ్డలారా, ఇలాగ మనం ఆరాధన గురించి మాట్లాడకుండా పోవాలంటే చాలా విషయాలు ఉన్నాయి. మీరు ప్రభువును ఎప్పుడు ఆరాధించాలి. ఆ ఆరాధన అనేది ఊరికనే రాదు. దేవుని ఆత్మ పొందుకున్నవాడు మాత్రమే ఆరాధించగలుగుతాడు. సో క్రిస్మస్ అనేది స్తుతి ఆరాధన చేయకుండా క్రిస్మస్గా పిలువబడదు. నువ్వు మొదటిగా దేవుని ఆరాధించే వ్యక్తిగా ఉండాలని కోరుతున్నాను. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఆరాధికులుగా మమ్మల్ని చేయమని అడుగుతున్నాను. పరిశుద్ధాత్మతో మహిమతో నింపమని, దీవించమని, బలపరచమని, అభిషేకించమని, తోడుండుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం జెఫన్యా 3:20. త్వరలో దేవునికి అద్భుతాన్ని చూడబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ.